ప్రసరణ వ్యవస్థ రకాలు. ఈ ప్రసరణ వ్యవస్థ రకాల్లో ముఖ్యంగా మనము సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, దీన్నే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే పదార్థాలు రక్తం ద్వారా రక్తనాళాలలో, అంటే రక్తనాళాలు ఉంటాయి. సంవృత రక్త ప్రసరణ అంటే రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల ద్వారా రక్తము నుంచి పదార్థాలనేవి వివిధ శరీర భాగాలకు రవాణా చేయబడతాయి. సో రక్తనాళాల ద్వారా రక్తం అనున్నది వివిధ శరీర భాగాలకు, అంటే రక్తము ద్వారా ఏం పోతున్నాయి, ఇక్కడ పోషక పదార్థాలు మరియు వాయువులు అనేది వివిధ శరీర భాగాలకు ప్రసరింపబడతాయి. ఇటువంటి వ్యవస్థను ఏమంటామంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఎగ్జాంపుల్, రక్తనాళాలను ఫస్ట్ ఇక్కడ ఏ జీవులు చూసినాం, అనెలిడా జీవులు మరియు ఆక్టోపస్ వంటి సెఫలోపోడా జీవులు మరియు చేపల నుంచి క్షీరదాల వరకు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ఇటువంటి జీవుల్లో సంవృత రక్త ప్రసరణ ఉంటుంది. అనెలిడా మరియు ఆక్టోపస్ వంటి నిమ్న స్థాయి జీవుల్లో కూడా సంవృత రక్త ప్రసరణను మనము చూస్తాము. నెక్స్ట్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. వివృత అంటే వీటిలో రక్తనాళాలు అనేవి ఉండవు అన్నమాట. రక్తనాళాలు లేకపోవడం వలన రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది, కోటరాలలో ప్రవహిస్తుంది. రక్తనాళాలు అంటే రక్తనాళాల్లో ఏవి ఉండవు, రక్తకేశ నాళికలు ఉండవు. సో రక్తకేశ నాళికలు లేకపోవడం వలన రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది, కోటరాలలో ప్రవహిస్తుంది. ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ఏమంటామంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఆర్థ్రోపోడా జీవులు మరియు నిమ్న కార్డేటా జీవులు. ఆర్థ్రోపోడా మరియు నిమ్న కార్డేటా జీవులు. సో అనెలిడా, ఆక్టోపస్, చేపల నుంచి క్షీరదాల వరకు ఉండే రక్త ప్రసరణ ఏంటి, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వివృత అంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ అంటే రక్తము నుంచి ఆహార పదార్థాలు మరియు ఆక్సిజన్ అన్నది రక్తనాళాలలో ప్రవహిస్తే అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థనే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. రక్తనాళాలు లేకపోవడం వలన, ఎక్స్పెషలీ రక్తకేశ నాళికలు, బ్లడ్ క్యాపిలరీస్ లేకపోవడం వలన రక్తం కోటరాలలో ప్రవహిస్తే అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థనే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్తాము. నెక్స్ట్ ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్. ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే హృదయం ద్వారా రక్తము ఒక్కసారి మాత్రమే ప్రవహిస్తుంది. హృదయం ద్వారా రక్తము ఒక్కసారి మాత్రమే ప్రవహిస్తే దాన్ని ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి చేపల యొక్క హృదయాన్ని గమనిస్తే చేపల యొక్క హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి, 2 గదులు ఉంటాయి. చేపల యొక్క హృదయంలో 2 గదులు ఉంటాయి. అవి ఏంటేంటి, ఒకటి కర్ణిక, ఒకటి జఠరిక అన్నమాట. సో చేపల్లో మొప్ప పటలికలు ఉంటాయి. ఈ మొప్ప పటలికల్లోకి నీరు చేరడం ద్వారా
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మరియు నీటిలో ఉన్న పోషకాలు అన్నవి రక్తనాళాల ద్వారా ఎక్కడికి వెళ్తాయి? హృదయంలోకి వెళ్తాయి. ఈ హృదయంలోకి చేరిన అంటే ఒక కర్ణిక ఒక జఠరిక ఉంటుంది. వీటిలో కర్ణికలోకి చేరిన అది జఠరికలోకి చేరుతుంది. జఠరిక నుంచి తిరిగి రక్తనాళాల ద్వారా మొప్పలకు చేరి మొప్పల నుంచి బయటికి విడుదలవడం జరుగుతుంది. అంటే హృదయం ద్వారా రక్తం ఒకసారి మాత్రమే ప్రవహిస్తే అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ఏమంటామంటే ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. ఎగ్జాంపుల్ చేపలు. సో చేపలు అనేవి జలచర జీవులు. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మరియు పోషకాలు అన్నవి మొప్పలకు చేరగానే మొప్పల నుంచి మొప్ప పటలికల ద్వారా ఉన్న రక్తనాళాల ద్వారా రక్తం హృదయానికి చేరుతుంది. కర్ణికల నుంచి జఠరికల నుంచి తిరిగి మొప్ప పటలికలు మరియు గ్రసని ద్వారా బాహ్య నాసికా రంధ్రాల ద్వారా బయటికి విడుదలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అన్నమాట. అంటే హృదయం ద్వారా రక్తము 2 సార్లు ప్రవహిస్తుంది. హృదయం ద్వారా రక్తము 2 సార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. హృదయం ద్వారా రక్తము 2 సార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. 2 సార్లు ఎక్కడెక్కడ? ఒకటి హృదయానికి, ఊపిరితిత్తులకు, మరియు రెండోది శరీర భాగాలకు, హృదయానికి. శరీర భాగాల నుంచి హృదయానికి ఒకసారి, ఊపిరితిత్తుల నుంచి హృదయానికి ఒకసారి 2 సార్లు ప్రవహిస్తుంది రక్తం. కాబట్టి ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ఏమంటామంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. ఇది శాస్త్రవేత్తల దగ్గర మనం నేర్చుకుందాం, మళ్ళీ క్లియర్గా నేర్చుకుందాం ఎలా జరుగుతుంది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు. క్షీరదాలు మరియు పక్షుల్లో కంప్లీట్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే పూర్తిగా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. ఉభయచరాలు మరియు సరీసృపాల్లో పాక్షిక ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. ఎందుకంటే ఉభయచరాలను తీసుకుంటే ఈ ఉభయచరాల్లో హృదయంలో గదులు 3 ఉంటాయి. హృదయంలో గదుల సంఖ్య ఉభయచరాల్లో 3. వీటిలో 2 కర్ణికలు, 1 జఠరిక అనమాట. సో 2 కర్ణికలు ఉంటాయి, 1 జఠరిక ఉంటుంది. కర్ణికల నుంచి రక్తము జఠరికల్లోకి పోర్ కావడం వలన మిశ్రమ రక్తం ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ ఏ రక్తం? అది మిక్స్డ్ బ్లడ్. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక నుంచి ఆమ్లజని సహిత రక్తం, కుడి కర్ణిక నుంచి ఆమ్లజని రహిత రక్తం 2 కలిసిపోతాయి. ఇక్కడ కలిసిపోవడం వలన మిశ్రమ రక్తం అనేది శరీర భాగాలకు పంపిణీ చేయబడుతుంది అనమాట. ఏ జీవుల్లో? ఉభయచర జీవుల్లో. అదే సరీసృపాలు తీసుకుంటే సరీసృపాల్లో మొత్తం గదుల సంఖ్య 4 అయినప్పటికీ జఠరికలు అనేవి అసంపూర్ణంగా విభజన చెంది ఉంటాయి. జఠరికలు అసంపూర్ణంగా విభజన చెందిన జీవులు వచ్చేసి సరీసృపాలు. ఇక్కడ కూడా 2 కర్ణికలు ఉంటాయి. జఠరికలు అనేవి అసంపూర్ణంగా విభజన చెంది ఉంటాయి అన్నమాట. పూర్తిగా విభజన చెంది ఉండవు సరీసృపాలు. కాబట్టి ఈ సరీసృపాలు మరియు ఉభయచరాల్లో పాక్షిక ద్విప్రసరణ వలయం అనేది మనము చూస్తాము. ద్వివలయ రక్త ప్రసరణ అనేది చూస్తాం అన్నమాట. పాక్షిక ద్వివలయ రక్త ప్రసరణ ఉభయచరాలు మరియు సరీసృపాల్లో చూస్తే పూర్తిగా ద్వివలయ రక్త ప్రసరణ ప్రవర్తించే జీవులు వచ్చేసి పక్షులు మరియు క్షీరదాలు. ఈ ప్రసరణ వ్యవస్థను శాస్త్రవేత్తలు ఎవరెవరు ప్రసరణ వ్యవస్థను కనుగొనటానికి శాస్త్రవేత్తలు చేసిన కృషులు మనము ఇప్పుడు అధ్యయనం చేద్దాం. సో 16వ శతాబ్దం చివరి వరకు శాస్త్రవేత్తలకు ప్రసరణ అంటే రక్తం ఏ విధంగా ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలకు తెలియదు. మొట్టమొదటిసారిగా
1574 సంవత్సరంలో గైరోలోమా ఫ్యాబ్రసీ అనే ఇటాలియన్ వైద్యుడు, ఇటలీ దేశానికి చెందిన వైద్యుడు అనమాట ఇతను. ఇటలీ వైద్యుడు కాలిలోని సిరలను గురించి అధ్యయనం చేస్తున్నాడు. కాలిలోని సిరలు. సో కాలులో ఉండే సిరల్లో ఏం గమనించినాడంటే ఇతను కాలి సిరలలో కవాటాలను గమనించాడు. వేటిని గమనించాడు? కవాటాలను గమనించినాడు అనమాట. ఎవరతను? గైరోలోమా ఫ్యాబ్రసీ. ఇతను ఇటాలియన్ డాక్టర్. ఏ ఇయర్లో? ఇన్ 1574 సంవత్సరంలో గైరోలోమా ఫ్యాబ్రసీ అనే ఇటలీ దేశానికి చెందిన వైద్యుడు కాలి సిరల్లో కవాటాలను గమనించినాడు అనమాట. ఈ కవాటాలు ఎటువంటివంటే ఏకదిశ కవాటాలు అంటే సిరలలో రక్తం ప్రవహించేటప్పుడు వాటి అంతఃస్థుచంలో ఉండే ఎండోథీలియం చెప్పినాం కదా. అంతఃస్థుచం లోపలి పొరను ఏమంటాం? ట్యూనికా ఇంటర్నా అంటాం. అంతర కంచుకంలో ఉండే ఎండోథీలియం అనేది ముడతలు పడి కవాటాలుగా ఏర్పడి ఉంటుందన్నమాట. సో రక్తము ప్రవహించేటప్పుడు ఈ కవాటాలు అనేవి రక్తనాళాల గోడల వైపుకు తెరుచుకుంటాయి. ఇలా రక్తనాళాల గోడల వైపుకు తెరుచుకొని రక్తాన్ని ప్రవహించడానికి మార్గాన్ని కలగచేస్తాయి. ఇదే రక్తం వ్యతిరేక దిశలో ప్రవహించేటప్పుడు ఈ కవాటాలు ఏమవుతున్నాయి? మూసుకుపోతాయి అన్నమాట. సో కవాటాలు మూసుకుపోవడం వలన రక్తం అనేది వ్యతిరేక దిశలో ప్రవహించదు. అంటే ఏకదిశ కవాటాలు అనమాట ఇవి. ఏకదిశ కవాటాలను గుర్తించిన వాళ్ళు ఎవరు? గైరోలోమా ఫ్యాబ్రసీ. ఎక్కడ గమనించినాడు? కాలల్లో ఉండే సిరల్, లెగ్స్లో ఉండే వీన్స్లో ఈ వాల్వ్స్ను అబ్జర్వ్ చేసినాడు అనమాట. ఎవరతను? గైరోలోమా ఫ్యాబ్రసీ. సో ఈ కవాటాలు రక్తాన్ని ఒక దిశ వైపుకే ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ఒకవేళ రక్తం వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే ఈ కవాటాలు అనేవి ఏమవుతాయి? మూసుకుపోతాయి అన్నమాట. సో కాలి నుంచి హృదయం వైపుకు రక్తం అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా రక్తం ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది? ఒక వ్యక్తి కాలిని కదిల్చినప్పుడు కానీ లేదా నిలబడినప్పుడు కానీ లేదా కండరాలపై ఒత్తిడిని బిగించినప్పుడు కానీ ఏం జరుగుతుందంటే ఈ కండరాలన్నవి సిరలపై పీడనాన్ని కలగచేయడం వలన రక్తం సిరలలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా అంటే భూమికి వ్యతిరేకంగా రక్తము పై భాగాలకు ప్రవహిస్తుంది అని చెప్పినాడు అనమాట. ఎవరతను? గైరోలోమా ఫ్యాబ్రసీ. ఇంకా ఇతడు రక్తము సిరలలో హృదయం వైపుకు ప్రయాణిస్తుంది, జఠరికల నుంచి రక్తము శరీర భాగాలకు వెళుతుంది అని కనుగొన్నాడు. కానీ దీనికి అంత ప్రాధాన్యత ఇతను ఇవ్వలేదు, దీన్ని అంతగా పట్టించుకోలేదన్నమాట. ఎవరతను? గైరోలోమా ఫ్యాబ్రసీ. ముందుగానే కనుక్కున్నాడు ఇది అత్యంత ముఖ్యమైన విషయం అనమాట. సిరల్లో రక్తం ఎటువైపుకు వెళ్తుంది మరియు దమనుల్లో రక్తం ఎటువైపుకు వెళ్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని ఈ గైరోలోమా ఫ్యాబ్రసీ పట్టించుకోలేదన్నమాట. నెక్స్ట్ ఈయన తర్వాత విలియం హార్వే అనే అతను వచ్చినాడు. విలియం హార్వే. ఈ విలియం హార్వే అనే ఆయన బ్రిటిష్ డాక్టర్, బ్రిటిష్ వైద్యుడు అనమాట ఇతను. ఈ విలియం హార్వే అనే అతను ఎవరు? బ్రిటిష్ వైద్యుడు. మరియు ఇతను ఫ్యాబ్రసీ యొక్క శిష్యుడు అనమాట. ఇతడు ఏం చేసినాడు? ఫ్యాబ్రసీ దగ్గరికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేయడం మొదలుపెట్టినాడు అనమాట. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసి ఇతడు ఏమని పేరు తెచ్చుకున్నాడంటే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడు అని పేరు తెచ్చుకున్నాడు. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడు అని ఎవరినంటాం? ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని ఎవరినంటామంటే విలియం హార్వే. ఇతడు చనిపోయిన వ్యక్తుల నుంచి హృదయాలను వేరు చేసి దీనిలో కర్ణికలను జఠరికలను స్టడీ చేసినాడు. జఠరికలను గమనించినాడు. చనిపోయిన వ్యక్తుల యొక్క గుండెను వేరు చేసి ఆ వ్యక్తుల నుంచి వేరు చేసి ఆ హృదయంలో ఉండే కర్ణికలు మరియు జఠరికలను గమనించి కర్ణికల నుంచి రక్తం జఠరికల్లోనికి, జఠరికల నుంచి రక్తము కరస్పాండింగ్ దమనుల్లోకి వెళ్తాయి అని చెప్పినాడు అనమాట. ఎవరతను?
విలియం హార్వే. ఒకవేళ రక్తం వెనుక వైపుకు ప్రయాణించాలని చూస్తే అక్కడ ఉండే కవాటాలు మూసుకుంటాయని కూడా చెప్పినాడు అనమాట విలియం హార్వే. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రసీ చేసిన కాలి సిరల్లోని ప్రయోగాలపై ఇతను స్టడీ చేసి ఈ కాలి సిరలలో రక్తము హృదయం వైపుకు ప్రయాణిస్తుంది. ఇలా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించడానికి గల కారణము ఏమని చెప్పినాడు, ఆ కండరాలు కలగచేసే పీడనం లేదా ఒత్తిడి వల్ల ఈ సిరలలో రక్తము గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణిస్తాయి అని నిరూపించేసినాడు అనమాట. ప్రయోగపూర్వకంగా నిరూపించినాడు ఈయన ఓన్లీ కనుక్కున్నాడు, కానీ ఈయన ఏం చేసినాడు విలియం హార్వే దాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించినాడు అనమాట. ఎలా నిరూపించాడో చూద్దాం. ఈ విలియం హార్వే ఎలా నిరూపించాడంటే ఒక జంతువును తీసుకున్నాడు అనమాట. జంతువును తీసుకొని ఆ జంతువులో సిరలను గట్టిగా కట్టినాడు. సో ఇది హృదయం, ఇది ఒక జంతువు అనుకుందాం. జస్ట్ మనకు అజ్యూమెన్స్ కోసం ఈ జంతువుల్లో ఇదొక హృదయం, ఈ హృదయం నుంచి వచ్చిన సిర, ఇది ధమని. ఒక సిరను తీసుకొని టై చేసినాడు, గట్టిగా దారంతో కట్టినాడు సిరను. గట్టిగా కట్టినప్పుడు ఇది సిర. సిరలలో గట్టిగా కట్టిన కింది భాగం, ఇది కింది భాగం. ఈ కింది భాగము ఉబ్బడాన్ని గమనించినాడు అనమాట. కింది భాగం ఉబ్బడాన్ని గమనించినాడు. అంటే సిరలలో రక్తము హృదయం వైపుకు ప్రయాణిస్తుంది అని కనుగొన్నాడు. సో విలియం హార్వే అని ఆయన ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాడు. ఫ్యాబ్రసీ ఏం చేసినాడు, దాన్ని స్టడీ చేసినాడు, చెప్పినాడు, కానీ దాన్ని పట్టించుకోవాలి ఆ విషయాన్ని. ఈ విలియం హార్వే అని ఆయన సిరను గట్టిగా కట్టినప్పుడు ఈ కట్టిన భాగానికి కిందిన ఈ సిరలు అనేవి ఉబ్బడం జరిగింది, వాయడం జరిగింది అనమాట. ఈ వాయడం ప్రకారము సిరలలో రక్తము హృదయం వైపుగా ప్రయాణిస్తాయి, ఇది హృదయం వైపుగా ప్రయాణిస్తాయి అని నిరూపించినాడు అనమాట ప్రయోగపూర్వకంగా. సేమ్ ప్రయోగాన్ని ధమనుల్లో కూడా చేసినాడు. ఈ ఒక ధమనిని ఎంచుకొని ధమనిని కూడా దారంతో కట్టేసినాడు గట్టిగా. కట్టినప్పుడు కట్టిన పై భాగంలో, ఇక్కడ క్రింది భాగంలో, ఇది పై భాగంలో ఉబ్బడం జరిగిందనమాట ధమని. అంటే ధమనుల్లో రక్తము హృదయం నుంచి శరీర భాగాలకు వెళ్తుందని ప్రయోగపూర్వకంగా నిరూపించినాడు అనమాట. ఇంకా ఏమని కనుగొన్నాడంటే ఇతను ద్వివలయ రక్త ప్రసరణను కనుగొన్నాడు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు. ఎవరతను? విలియం హార్వే. సో విలియం హార్వే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. రక్తము హృదయము ద్వారా రెండు సార్లు ప్రవహిస్తుందన్నమాట. హృదయం ద్వారా రక్తం 2 సార్లు ప్రవహిస్తే దాన్ని ఏమంటాం? ద్వివలయ. ద్వి అంటే 2, వలయ 2 సార్లు రక్తం ప్రవహిస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అది ఎలా అనంటే పూర్వ పర కరోనరీ సిరలు, ఇవన్నీ సిరలు అన్నమాట. సిరలు ఏ రక్తాన్ని? ఆమ్లజని రహిత రక్తాన్ని. పూర్వశిర ఎక్కడి నుంచి తీసుకొస్తుంది రక్తాన్ని? పూర్వశిర తల మెడ ప్రాంతం నుంచి తీసుకొస్తుంది రక్తాన్ని. ఏ రక్తం అది? ఆమ్లజని రహిత రక్తం. పరమహాశిర రక్తాన్ని ఉదరం, కాళ్ళు, చేతుల నుంచి. కరోనరీ సిర హృదయ కండరాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చి కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. సో పూర్వ పర కరోనరీ సిరలు అన్నవి ఆమ్లజని రహిత రక్తాన్ని వివిధ శరీర భాగాల నుంచి తీసుకొచ్చి కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. కుడి కర్ణిక సంకోచం వలన అంటే సిస్టోల్, కుడి కర్ణిక సిస్టోల్ వలన రక్తం ఎక్కడికి వెళ్తుంది? కుడి జఠరికలోకి వెళ్తుంది అనమాట. కుడి జఠరికలోకి రక్తం వెళ్తుంది, కానీ ఎడమ జఠరికలోకి వెళ్ళదు. ఎందుకంటే కుడి ఎడమ భాగాలను వేరు చేస్తూ, కర్ణిక జఠరికలను వేరు చేస్తూ ఏమున్నాయి? విభాజకాలు అనేవి ఉంటాయి అన్నమాట. కుడి కర్ణిక నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? కుడి జఠరిక నుంచి. కుడి జఠరిక సంకోచం వలన
పుపుస ధమనిలోకి వెళ్తుంది రక్తం. ఏ రక్తం అది? ఆమ్లజని రహిత రక్తం ప్రవహిస్తుంది ఇక్కడ. ఆమ్లజని రహిత రక్తం పుపుస ధమనిలోకి వెళ్తుంది. పుపుస ధమని నుంచి ఎక్కడికి వస్తుంది? ఊపిరితిత్తుల్లోనికి వస్తుంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం ఏమవుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఊపిరితిత్తుల్లో వాయువుల వినిమయం ఫలితంగా ఆమ్లజని రహిత రక్తం అనేది ఆమ్లజని సహిత రక్తంగా మారుతుందన్నమాట. అంటే ఇందులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో వాయు గొనుల్లోకి విడుదల చేయబడి వాయు గొనుల నుంచి ఆక్సిజన్ని తీసుకుంటుంది రక్తం. అప్పుడు ఆమ్లజని సహిత రక్తం అవుతుంది. ఈ ఆమ్లజని సహిత రక్తాన్ని పుపుస సిర తీసుకొని ఎక్కడికి తీసుకొస్తుంది? ఎడమ కర్ణికలోకి తీసుకొస్తుంది అనమాట. ఆమ్లజని సహిత రక్తం. ఎడమ కర్ణిక సంకోచం వలన రక్తం ఎక్కడికి వెళ్తుంది? ఎడమ జఠరికలోకి వెళ్తుంది. ఎడమ జఠరిక సంకోచం వలన దైహిక మహాధమనిలోకి వెళ్తుంది అనమాట. ఏ రక్తం అది? ఆమ్లజని సహిత రక్తం. దైహిక ధమని మరియు కరోనరీ ధమని. ఏ రక్తం అది? ఆమ్లజని సహిత రక్తం. కరోనరీ ధమని నుంచి హృదయానికి, దైహిక ధమని నుంచి ఇతర శరీర భాగాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది? తిరిగి రక్తం ఎక్కడికి వస్తుంది? మళ్ళీ హృదయానికి వస్తుంది. ఈ విధంగా హృదయం ద్వారా చూడండి ఇక్కడ, ఒకటి శరీర భాగాల నుంచి హృదయానికి, మరియు ఊపిరితిత్తుల నుంచి తిరిగి మళ్ళా హృదయానికి రావడం, ఊపిరితిత్తుల నుంచి మళ్ళా ఎడమ కర్ణిక హృదయానికి. అంటే హృదయం ద్వారా రక్తం 2 సార్లు ప్రవహిస్తుంది. చూడండి,